హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మనం యోగా గురించి తెలుసుకుందాము. సో యోగాకి చాలామంది డిఫరెంట్ హెల్త్ కన్సర్న్స్తో వస్తూ ఉంటారు. లైక్ డయాబెటీస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, యాంటీ ఏజింగ్ అని, జాయింట్ పెయిన్స్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, ఇలా చాలా కన్సర్న్స్తో వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు యోగాలో ఉంది. సో దానికోసం మనకు ఈరోజు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ విజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో మా. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో ఎలా స్టార్ట్ అయింది మీ యోగా జర్నీ? యాక్చువల్గా నేను యోగా స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి నేను యోగా యొక్క వాల్యూ తెలుసుకున్నాను. ఫస్ట్ యోగా చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, యోగా వల్ల మనకి ఎంత మన పోస్చర్ ఎలా కరెక్ట్ అవుతుంది, మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు అన్నది నేను ఫస్ట్ తెలుసుకున్నాను. తర్వాత నేను నా హెల్త్ బెనిఫిట్స్ కోసం నేను యోగా స్టార్ట్ చేశాను. తర్వాత నేను దీన్నే ప్రొఫెషన్గా ఎందుకు ఎంచుకోకూడదు, నేను ఫస్ట్ హౌస్ వైఫ్గానే ఉన్నాను. ఇంట్లో నా పనులు నేను చూసుకుంటూ, బాబుని చూసుకుంటూ, ఇలా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని నేను యోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్నే నేను ప్రొఫెషన్గా ఎందుకు ఎంచుకోకూడదు. నాతో పాటు ఉన్న నా చాలామంది ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేను ఇలా చేస్తున్నాను కానీ నాకు వర్క్ ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందంటే నేను ఇట్లా యోగా చేస్తున్నాను సార్, సో ఇలా పలానా ఆసనాస్ చేసుకో, నీకు బాగుంటుంది, నీకు కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతావు, నీ లైఫ్లో నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు పనులన్నీ అని చెప్పి నేను వాళ్ళకి సజెస్ట్ ఇస్తూ ఉండేదాన్ని. సో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నాకు ఇలా ఉంది, హెడేక్ ఉంది, లేకపోతే నాకు నీ పెయిన్ వస్తుంది, నాకు ఎసిడిటీ ఉంది, ఇలాంటివి వస్తున్నాయి, నేను దీనికి ఇంకేమైనా చేయొచ్చా అని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేసేవారు. సో నేను వాళ్ళు చెప్పిన ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ వర్కౌట్ అయ్యాయి. సో వాళ్ళు నాకు ఎందుకు నువ్వు నేర్పించకూడదు అని అడిగారు. సో నేను కూడా అప్పుడు నేను దీన్నే నా కెరియర్గా ఎందుకు చూస్ చేసుకోకూడదు అన్న థాట్ వచ్చింది. అలా థాట్ వచ్చినప్పుడు నేను అలా నా యోగా కెరియర్ని చూస్ చేసుకున్నాను. అది కూడా నాకు కొన్ని రోజులు టైం పట్టింది. నేను చాలా రోజుల వరకు బయటకి ఏ ప్రొఫెషన్, ఏ జాబ్, ఫస్ట్ టీచింగ్ జాబ్ చేశాను మ్యారేజ్ బిఫోర్. తర్వాత నేను మ్యారేజ్ తర్వాత స్టాప్ చేశాను. తర్వాత బాబు, ఇంకా నాకు బయటకు వెళ్ళాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను కూడా ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. యోగా స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. నేను నిజంగా చెప్పాలంటే నేను యోగాకి చాలా రుణపడి ఉంటాను. నాకు ఇండిపెండెంట్ గా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, మాట్లాడడానికి, నేను సొసైటీలో ముందుకు వెళ్ళడానికి నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఎర్న్ చేసి ఇండిపెండెంట్ గా నిలబడగలుగుతున్నా. నాకు కూడా అందరిలో, నా ఫ్యామిలీ మెంబర్స్ లో, మేము ఉండే లొకాలిటీలో ఒక గుర్తింపు వచ్చింది, అరే ఈ అమ్మాయి యోగా ట్రైనర్, యోగా టీచ్ చేస్తుంది, మంచి యాక్టివ్ గా ఉంటది, హెల్దీగా ఉంటుంది అని ఇలాంటి నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. సో అక్కడి నుంచి నేను ఇంకా అలా జర్నీ ఇంకా కంటిన్యూ చేయాలని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నేను ఇప్పుడు యోగా ట్రైన్ అయిన తర్వాత సో మెల్లమెల్లగా ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేసి, తర్వాత ఒక యోగా ట్రైనర్గా వర్క్ చేసి, ఇప్పుడు నేను ఓన్గా ఒక స్టూడియో కూడా పెట్టుకుని రన్ చేసుకుంటున్నాను. నైస్. యాక్చువల్గా ఇక్కడ మనము ఈ వీడియోలో మన వ్యూవర్స్కి అందరికీ ఏం చెప్దామంటే, అసలు యోగా త్రూ ఎలాంటి డిజీజ్ని న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అనేది చెప్దాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లెట్ us టేక్ ద మేజర్ కన్సర్న్, హెయిర్ ఫాల్. ఓకే అండి. అది ఇప్పుడున్న వాటర్ కండిషన్స్కి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది ఖచ్చితంగా. దానికోసం వాళ్ళు లక్షలు స్పెండ్ చేస్తున్నారు. అయినా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వెళ్ళి హెడేక్స్ వచ్చేసి అది రివర్స్ అయ్యి ప్రాబ్లం అయ్యి ఇలాంటివి చాలా అవుతున్నాయి. కాకపోతే మనకు యోగా త్రూ ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే ఆ హెయిర్ ఫాల్ అనేది మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడున్న మన ప్రెజెంట్ పొల్యూషన్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. మీరు ఎక్స్టర్నల్గా మీరు ఎన్ని చేసినా కూడా అది తాత్కాలికమే, కొన్ని రోజులే. సో మీరు యోగా చేస్తే ఇంటర్నల్గా మీకు చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ వచ్చి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి ఆ హెయిర్ ఫాల్ బ్యాలెన్స్డ్గా ఉండి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది మనకి. సో మనం రకరకాల ప్రమోషన్స్, యాడ్స్ చూస్తాం, షాంపూస్ చూస్తాము,
అంటే చూడగానే మనం అట్రాక్ట్ అవుతాం అట్లా నిజమే కావచ్చు. దీంట్లో లాంగ్ హెయిర్ చూపిస్తారు, ఎక్కడ షార్ట్ హెయిర్ చూపించరు. మీకు ఎక్కడ లాంగ్ హెయిర్ ఉందో వాళ్ళనే తీసుకొస్తారు కానీ షార్ట్ హెయిర్ ఉందో వాళ్ళని పెట్టరు. సో మనం యాడ్స్ చూసి అట్రాక్ట్ అయిపోతాం. అరే ఇందులో ఎగ్ కంటెంట్ ఉందంట, ఇందులో ఆలువెరా ఉందంట. సో ఇలా చూడడం వల్ల మనం వాటికి అట్రాక్ట్ అయిపోయి అది కూడా మనం లాంగ్ రన్ లో యూజ్ చేయం. జస్ట్ 3 months యూజ్ చేస్తాం, అరే ఇది యూజ్ అవ్వట్లేదు, నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోతాం. సో ఏది కూడా సరిగా వర్కౌట్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్ గా ఎన్ని షాంపూస్ పెట్టినా ఎన్ని చేసినా కూడా మనకి అంత బెనిఫిట్స్ కనిపించవు. అదంతా తాత్కాలికమే. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు అదే కెమికల్స్ ఉన్న కొన్ని ఈ షాంపూస్ సోప్స్ వల్ల సో త్రూ ఫేస్ మీద పడడం వల్ల కూడా మనకి ఫేస్ కూడా స్కిన్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో కొంతవరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. మన డస్ట్ పోవడము ఆ షాంపూస్ యూజ్ చేయడం వల్ల పైన ఉన్న టిష్యూస్ క్లియర్ అవ్వడము కొంతవరకే ఉంటుంది. సో మన యోగా చేయడం వల్ల ఏంటంటే ఇంటర్నల్ గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మనకి హెయిర్ ఫాలిక్యూల్స్ కి మనకి లోపలికి స్కిన్ కి అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి యోగా అనేది చాలా బెనిఫిట్ అండి. సో ఇక్కడ మనకి ఎలాంటి ఆసనాస్ కానీ ముద్రాస్ కానీ అట్లాంటి ఏమైనా ప్రాక్టీసెస్ ఉంటాయా? దీంట్లో మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి యోగాలో చాలా ఆసనాస్ ఉన్నాయండి. ఈ ఆసనాస్ లో మెయిన్ వచ్చేసి ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్. ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ వల్ల మనకి హెయిర్ కి మన స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. సో దాంట్లో మనకి వచ్చేసి అధోముఖ శ్వానాసన ఉంటుంది, మత్స్యాసన ఉంటుంది. ఈ ఆసనాల వల్ల ఏంటంటే మన హెడ్ ముందుకి బెండ్ చేయడం వల్ల హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మత్స్యాసన మనం హెడ్ వెనక్కి పెడతాము, వెనక్కి వంచడం వల్ల హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ ఆసనాస్ వల్ల ఓన్లీ ఈ ఆసనాసే కాకుండా మనకి ఇంకా చాలా ఆసనాస్ ఉంటాయి. రబ్బింగ్ నెయిల్స్ అండి. రబ్బింగ్ నెయిల్స్ యాక్చువల్గా ఈ రబ్బింగ్ నెయిల్స్ ని బలయం అని కూడా అంటారండి. ఇదొక యాక్యూప్రెషర్ లాగా కూడా మనము దీన్ని చెప్తాం. యా సార్, వర్క్ అవుతుందండి. ఎందుకంటే మనకి నెయిల్స్ కింద కొన్ని నర్వ్స్ ఉంటాయి కదా, ఈ నర్వ్స్ ని మనం ఇలా చేసినప్పుడు వీటిని స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట. ఇలా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ నర్వ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో ఈ నర్వ్స్ నుంచి మనకి బ్రెయిన్ కి మన హెయిర్ స్కాల్ప్ కి కనెక్టివిటీ ఉంటుంది. సో ఇవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వీటి ద్వారా మన ఈ నెయిల్స్ కింద ఆ నెయిల్ బెడ్స్ కింద ఉన్న నర్వ్స్ మనకి స్టిమ్యులేట్ అయ్యి సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట అండి. సో మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి తీసుకునే మేజర్ జాగ్రత్తల్లో అండ్ యూజ్ చేసే మెథడ్స్ లో ఈ రబ్బింగ్ నెయిల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. చాలా మంది చేస్తారండి. అంటే దీనికి సైంటిఫిక్ గా ఎలాంటి ప్రూఫ్ లేదు కానీ బట్ అయితే యూజెస్ అయితే ఉన్నాయండి. దీన్ని కూడా మనం యోగాలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద యూజ్ చేసుకుంటాము. అలాగే మనం ఈ రబ్బింగ్ నెయిల్స్ ఒక పార్ట్ కింద యూజ్ చేసుకుని అండ్ మనం మంచి హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తూ అండ్ ఇంకొకటి వెయిట్ గెయిన్ వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది కూడా పెరుగుతుందండి. మనకి ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల సో ఈ డాండ్రఫ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఇక్కడ వెయిట్ అనేది కూడా కంట్రోల్ లో పెట్టుకోవడం, డైట్ ఫాలో అవ్వడం కూడా ఇంపార్టెంట్. మీరు సూర్య నమస్కారాలు చేస్తే మీరు వెయిట్ కంట్రోల్ అనేది మీకు బాగా జరుగుతుందండి. వెయిట్ లాస్ ఉంటుంది సూర్య నమస్కారాల వల్ల మీకు. అలాగే మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుండాలి. సో దానికి కూడా మంచి మంచి ఆసనాలు ఉన్నాయి యోగాలో. ఈ డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గుడ్ బ్లడ్ విత్ ఆక్సిజన్ విత్ బ్లడ్ అనేది మనకి బాడీలో సర్క్యులేట్ అవుతుంది. సూర్య నమస్కారం అన్నారు కదా, సో సూర్య నమస్కారం అనేది బాడీలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? సూర్య నమస్కారాలు మనకి మెయిన్ వచ్చేసి వెయిట్ లాస్ కి యూస్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కి యూస్ అవుతుంది. సో సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి స్వెట్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ స్వెట్ ద్వారా టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం వల్ల మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి మంచి హెల్దీగా ఉంటాం. అండ్ సూర్య నమస్కారాల వల్ల మనకి స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుందండి. స్ట్రెస్ వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది. సో మనము స్ట్రెస్ రిలేటెడ్ ఆసనాస్ కానీ సూర్య నమస్కారాల వల్ల కూడా
మనకి చాలా స్ట్రెస్ రిలీజ్ అవుతుందండి. ఓకే, సో ఈ స్ట్రెస్కి స్పెసిఫిక్గా ఏమన్నా ఆసనాలు ట్రై చేయొచ్చు? స్ట్రెస్కి ఆసనాస్ ఉంటాయండి. అండ్ మనకి మెయిన్ వచ్చేసి మెడిటేషన్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి స్ట్రెస్ రిలీజ్ అవుతుందండి. ఈ మెడిటేషన్ అనేది మనం చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మెడిటేషన్ చేయాలి. అంటే ఎక్కడంటే అక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో అని కాకుండా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకుని కొంచెం సైలెంట్గా, ఎక్కువ లైటింగ్ ఉండకుండా, బయట శబ్దాలు ఏమి మనకి అంతగా ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేయకుండా కొంచెం లైటింగ్ తక్కువ ఉన్న ప్లేస్లో కూర్చొని కామ్గా మనం ఫోకస్డ్గా ఉండేలాగా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ అనేది ఆల్మోస్ట్ మనకి తగ్గిపోతుందండి. స్ట్రెస్ రిలీజ్ అయిపోతే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా తగ్గిపోతుంది. సో మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు మెడిటేషన్ అన్న తర్వాత నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. ఓకే, అక్కడ మాకు మార్నింగ్ లేవగానే రన్నింగ్ చేపించి, రన్నింగ్ అంతా అయిపోయిన తర్వాత శివాసనం ఏమంటుండే. అవును సార్. ఆ శివాసనంలో మేము పిల్లలం కాబట్టి హ్యాపీగా నిద్రపోతుండే. ఓకే ఓకే. సో శవాసనం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి యాక్చువల్లీ? శవాసనం వల్ల కూడా మనకి బాడీకి రిలాక్సేషన్ వస్తుందండి. యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. మీకు రన్నింగ్ చేయించిన తర్వాత శవాసన వేసేవారు కదా. సో ఇక్కడ మనం మెడిటేషన్ చేసే ముందు కూడా, అంటే డైరెక్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే, మా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారండి, మాకు ఓన్లీ మెడిటేషనే కావాలండి. అంటే మెడిటేషన్ చెప్తాం సార్, మెడిటేషన్తో పాటు కొన్ని ఆసనాస్ చెయ్యాలి, స్ట్రెచెస్ కూడా చెయ్యాలి, ఆ తర్వాతే మీరు ఫోకస్ చేయగలుగుతారని మేము వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, లేదు నన్ను డాక్టర్ మెడిటేషన్ మాత్రమే చేయమన్నారు, నాకు మెడిటేషన్ చాలు అంటారు. సో ఓన్లీ మెడిటేషన్ అన్నది మనం అంత ఫోకస్డ్గా చేయలేమండి ఎప్పుడు. సో మెడిటేషన్ చేసే ముందు కొన్ని స్ట్రెచ్చింగ్స్, ఆసనాస్ ఉంటాయండి. మన బ్రీతింగ్ ని కూడా స్టేబుల్ చేసే మన బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా చేయాలి. అవి చేసిన తర్వాతే మన మెడిటేషన్ అనేది చేస్తే డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళిపోరమాట. అంటే స్లీప్ అనేది ఒక స్టేజ్ అండి. మీకు నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది కానీ మీరు కాన్షియస్ గానే ఉంటారు. మీకు జరిగేదంతా మీకు ఎవరైనా గైడ్ చేస్తే మెడిటేషన్ అవి మీకు వినిపిస్తూ ఉంటే అదొక స్టేజ్ అన్నమాట. సో మీరు ఎలా అయితే ఇందాక చెప్పారో మాకు రన్నింగ్ చేయించి చేస్తారండి అని, అప్పుడు అలా చేస్తేనే మీరు అదర్ థాట్స్ నుంచి బయటకు వచ్చి, మీ బాడీ అలసిపోతుంది కాబట్టి కొంచెం మీ బాడీ రిలాక్సేషన్ కోరుకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రిలాక్సేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మీరు రిలాక్స్డ్గా కూర్చున్నారు, మీకు ఎన్ని ఆలోచనలు వస్తాయండి బ్రెయిన్లోకి? నెక్స్ట్ ఏం చేయాలి, దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను, అరే రేపు ఇది ఉంది కదా అని ఈ టెన్షన్స్ అన్ని మీకు మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి. సో అందుకని మీరు ఫస్ట్ మీరు బ్రీతింగ్ ని స్టేబుల్ చేసుకోవాలి. బ్రీతింగ్ స్టేబుల్ చేసుకుని మనం ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామాలు లాంటివి చేసి, సో బ్రీతింగ్ స్టేబుల్ చేసుకున్న తర్వాత కొన్ని స్ట్రెచెస్ చేసి తర్వాత కొన్ని ఆసనాస్, ఈ కొన్ని ఆసనాస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్తే ఆ మెడిటేషన్ అనేది మనం త్వరగా ఫోకస్డ్గా మైండ్ఫుల్నెస్గా మనం చేయగలుగుతాం. అప్పుడు మనకు కరెక్ట్గా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సార్. సో ఆ స్ట్రెస్ మనకి ఫైనల్గా కావాల్సింది మనకి స్ట్రెస్ రిలీజ్ అవ్వడం. మెడిటేషన్ చేయమన్నారు కదా అని కూర్చుని మెడిటేషన్ చేసేసాం అనుకోండి, మీరు ఆ స్టేజ్లోకి కామ్నెస్ అనేది మనకి మైండ్లో రాదండి. సో ఆ థాట్స్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చి ఆ మెడిటేషన్ మీద ఫోకస్ చేయగలిగితేనే మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇలాంటివి రిలీజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ కానీ ఏదైనా ముద్ర వేయడం కానీ ఇట్లా చెప్తా ఉంటారు కదా, సో ఎలాంటి సిట్టింగ్ పొజిషన్ ఉండాలి, ప్లస్ ఎలాంటి ముద్ర అనేది వేసి మెడిటేషన్ చేయాలి? మెడిటేషన్కి మీరు ఫలానా సిట్టింగ్ పొజిషన్లోనే ఉండాలని రూల్స్ ఏం లేవండి. అయితే ఖచ్చితంగా మీరు బాడీ అనేది రిలాక్స్డ్గా ఉండాలి. మీరు కూర్చోగలిగితే చైర్లో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చోగలనంటే కింద కూర్చోవచ్చు, లేదంటే ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. మీకు ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటంటే మీ ఫోకస్ అనేది చేంజ్ చేయకూడదు. కొంతమందికి కింద కూర్చుంటే కాళ్ళు తిమ్మిళ్ళు వస్తాయండి, లేదంటే కాళ్ళు నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. సో అప్పుడు మీరు ఏమవుతారు, అబ్బా నడుము నొప్పి వస్తుంది ఇంకా చాలు ఆపేద్దాం, లేకపోతే మీ దృష్టి అంతా మెడిటేషన్ పైనే ఉంటుంది కానీ మీ థాట్స్ నుంచి, మీ టెన్షన్స్ నుంచి మీరు బయటకు రాలేదు. కొత్త టెన్షన్స్ యాడ్ అవుతున్నాయి మనకి, అరే నడుము నొప్పి వస్తుంది ఇంకా చాలు లేచిపోదాం, అలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఒక కంఫర్ట్ జోన్లో కూర్చోండి. అది చైర్ అయినా పర్వాలేదు, మీరు పడుకుని శవాసనాలు అయినా చేయొచ్చు, వాల్ సపోర్ట్ తీసుకొని కూర్చుని అయినా చేయొచ్చు.
మీరు సిట్టింగ్ పొజిషన్ ఖచ్చితంగా ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి, అట్లా బెండ్ కావద్దు, అట్లాంటివి బెండ్ కావద్దు, స్ట్రైట్ ఉండాలి. అందుకనే మిమ్మల్ని వాల్ సపోర్ట్ తీసుకోమంటున్నాను. లేదు నేను సెంటర్లో కూర్చొని స్ట్రైట్ గా కూర్చోగలను అంటే మీరు అలా సెంటర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. వాల్ సపోర్ట్ తీసుకుంటే. పద్మాసన అనేది మ్యాండేటరీ? పద్మాసన మ్యాండేటరీ కాదు సార్. పద్మాసనలో ముద్రాస్ ఆల్వేస్ మీరు చిన్ ముద్ర క్యారీ చేయండి. చిన్ ముద్ర ఏంటంటే మనకి బాడీకి ఆల్ పార్ట్స్ కి మీకు ఎనర్జీ వస్తుంది. సో చిన్ ముద్రలో పెట్టుకోవచ్చు. ధ్యాన ముద్ర మీరు రైట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకుని మళ్ళీ చేతులు గాల్లో పెట్టద్దు, మీ థైస్ కి టచ్ చేసి పెట్టుకుంటే మనకి హ్యాండ్స్ కి ఎలాంటి పెయిన్ ఉండదు. సో ఆల్ పార్ట్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ముద్రలో పెట్టారనుకోండి, చిన్ ముద్ర పెట్టారు, ఇప్పుడు ఈ చేతులను ఇలా గాల్లో పెట్టారనుకోండి, చేతులు లాగుతాయి, మనకి ఫోకస్ చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా కూర్చున్నప్పుడు థైస్ కి టచ్ చేసి పెట్టుకోండి, స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. సో రిలాక్స్డ్ గా కూర్చుని కళ్ళు మూసుకుని మీరు మెడిటేషన్ అనేది చేయొచ్చు. పద్మాసన గురించి ఏదో చెప్తున్నారు ఇందాక. పద్మాసనలో కూర్చోగలిగిన వాళ్ళు, కొంతమందికి నీ పెయిన్స్ ఉంటాయి కదండి, వాళ్ళని నీ పెయిన్స్ ఉన్న వాళ్ళని మేము పద్మాసన ఎక్కువ నీ పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎందుకంటే బాగా దగ్గరికి మోకాలు ఫోల్డ్ చేస్తాం కదా, వాళ్ళకి పెయిన్ వస్తుందండి. సో నార్మల్ సుఖాసనలో కూర్చోవచ్చు, అంటే మన కింద బాసిమట్టం వేసుకుని కూర్చుంటాం కదండి, అలా కూర్చోగలిగితే కూర్చోవచ్చు. వజ్రాసనాలో కూడా కూర్చోవచ్చు అండి. వజ్రాసనాలో కూర్చుంటే మీకు ఇంకా బాగుంటుంది. కానీ వజ్రాసన నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి తొందరగా సజెస్ట్ చేయమండి. సో అందుకని ఈ వజ్రాసన త్రూ డైజెషన్ కూడా ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు, నిజమే? వజ్రాసన మనం బోన్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిన తర్వాత వజ్రాసనాలో కూర్చుంటే మీకు డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీకు తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు అన్ని ఏది ఆసన చెప్పినా నీ పెయిన్ ఉన్న వాళ్ళు అంటున్నారు. సో ఈ నీ పెయిన్ అనేది కూడా ఇప్పుడు మనకు మేజర్ కన్సర్న్. సో ఎలా వీళ్ళకు నీ పెయిన్ కి కూడా ఏదైనా ఆసనాల త్రూ కానీ, ముద్ర త్రూ కానీ, ప్రాణాయామం త్రూ కానీ క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? ఉండే సార్. ఓకే, ఎలా అండి? మనకి నీ పెయిన్ వచ్చేసి మేజర్ గా వెయిట్ గెయిన్ వల్ల అవుతుంది సార్. నీ పెయిన్, బ్యాక్ పెయిన్ మన బరువు పెరిగిపోవడం వల్ల మన ఈ మోకాల దగ్గర, బ్యాక్ దగ్గర ఉన్న మజిల్స్ కంప్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అవడం వల్ల మనకి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అనేవి వస్తాయి సార్. సో ఈ నీ పెయిన్ ని, బ్యాక్ పెయిన్ ని మనం ఖచ్చితంగా యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అంటే క్యూర్ ఇన్ ద సెన్స్ మీరు ఎక్కువ ఇంకా కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకుంటూ మన డైలీ రొటీన్ లైఫ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాక్టీసెస్ త్రూ ప్లస్ డైట్ కూడా చేంజెస్ చేసుకుంటే చేయాలండి. డైట్ అనేది చేంజ్ చేయాలి. ఈ నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ఒక యోగా ట్రైనర్, ఎక్స్పీరియన్స్డ్ యోగా ట్రైనర్ ద్వారానే చేయాలి. ఎందుకంటే నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్లోగా యోగా స్టార్ట్ చేసి తర్వాత ఇంటెన్స్కి వెళ్ళొచ్చండి. ఫస్టే మాకు రన్నింగ్ చెప్పారు, లేకపోతే సూర్య నమస్కారాలు 108 చేస్తే వెయిట్ లాస్ అయిపోతాము అని ఏది పడితే అది వాళ్ళు చేసేయకూడదండి. ఓన్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ ద్వారా చేస్తే, వాళ్ళ గైడెన్స్లో చేసామండి అనుకోండి, మనకి ఇంకా మేజర్గా మనకి ఎలాంటి ఇష్యూస్ కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ డైలీ రొటీన్ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. సో మేమేం చేస్తామంటే ఇక్కడ నీ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాప్స్ యూజ్ చేస్తామండి. కొన్ని సపోర్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఆసనా చేపిస్తాం. మన దగ్గర బ్రిక్స్ ఉంటాయండి, థ్రెడ్స్ ఉంటాయి, వీల్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొన్ని ఆసనాస్ చేయలేరు, వాళ్ళకి స్ట్రైట్ గా కూర్చున్నా కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. మేము బ్యాక్ సపోర్ట్ ఇస్తాము, కొన్ని వీల్స్ పెట్టి వాళ్ళకి బ్యాక్ బెండింగ్స్ అవి నెమ్మదిగా చేపిస్తామండి. అలా వాళ్ళకి ఇంటెన్స్ పెంచుతాం స్లోగా. సో నీ రిలాక్స్ అవ్వడానికి కూడా కొన్ని నీ ఎక్సర్సైజ్లు ఉంటాయండి, అవి చేయించిన తర్వాత వాళ్ళకి మెల్లగా యోగా అనేది స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకు వచ్చే రిజల్ట్ని బట్టి డే బై డే వాళ్ళకి పెంచుకుంటూ వెళ్తాం. సో దీంతో పాటు వాళ్ళు డైట్ కూడా కంట్రోల్ చేసుకుంటూ యోగా చేస్తే, ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్కి వచ్చేసి మనకి చాలా ఆసనాస్ ఉంటాయండి. క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ ఉంటాయి, బ్రిడ్జ్ పోజ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పోజ్, క్యాట్ అండ్ కౌ వల్ల మన స్పైన్ని స్ట్రెచ్ చేస్తామండి. స్పైన్ని స్ట్రెచ్ చేయడం వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి, మనకి మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. స్ట్రెంగ్తెన్ అవడం వల్ల వాళ్ళకి బ్యాక్ కి సపోర్ట్ వస్తుందండి, బ్యాక్ రిలాక్సేషన్ దొరుకుతుంది మనకి. వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది కొంచెం కంట్రోల్ అవుతుందండి. సో అలాగే నీ పెయిన్ కూడా, నీ పెయిన్ కి మనం వీరభద్రాసనాస్ చేస్తాము, అలాగే ఉత్కటాసన చేస్తాము. ఇలా చేయటం వల్ల వాళ్ళకి నీ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. నీ మజిల్స్ మనకి వాళ్ళకి బలంగా అయ్యి ఫర్దర్ గా ఇంజురీస్ జరగకుండా, ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు గబగబా నడిచేసిన, గబగబా మెట్లెక్కిన చిన్న చిన్న ఇంజురీస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయండి వాళ్ళకి.
సో అలాంటివి మీరు గబుక్కున ఒక పని చేసినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ ఆసనాలు మనకి బలాన్ని ఇస్తాయండి. మోకాళ్ళకి బ్యాక్కి బలాన్ని ఇస్తాయి. సో వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ని ఈజీగా లీడ్ చేయొచ్చండి. సో నీ పెయిన్స్ ఉన్నాయి కదా, నేను ఇది చేయొద్దు, ఇక్కడే కూర్చుని పోతానంటే మీరు ఇంకా వెయిట్ పెరిగిపోతారు. ప్లస్ అది పెయిన్ కూడా ఎక్కువైతా ఉంటుంది. పెయిన్ ఎక్కువైతే ఉంటుందండి. పెయిన్ వాళ్ళకి ఆ పెయిన్ వల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. నేను చేయలేకపోతున్నాను, నేను పలానా పని నేను చేసుకోలేకపోతున్నాను, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, ఇలాంటి థాట్స్ అన్ని వాళ్ళకి వచ్చేసి స్ట్రెస్ పెరిగిపోతుందండి. ఓకే, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఇప్పుడు మనం జనరల్గా ఈ నీ పెయిన్, జాయింట్ పెయిన్ ఇవన్నీ ఆసనాలు చెప్పిండు, ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా తగ్గుతుంది అనేది కూడా చెప్పిండు. కాకపోతే ఇది కొంచెం ఏజ్డ్ పీపుల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కాకపోతే కొందరు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా యంగ్గా కనిపిస్తారు. అంటే వాళ్ళు సర్జరీ చేయించుకుంటారా, లేకపోతే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడతారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా హీరోయిన్సే కాకుండా నార్మల్ పీపుల్ కూడా కొంచెం యంగ్గా అనిపించాలని ఎవరైనా అనుకుంటారు. అంకుల్ అని పిలిచి చెప్పుకోరు, ఆంటీ అని పిలిచి చెప్పుకోరు. సో అలాంటి వాళ్ళకు యోగా త్రూ ఏమన్నా న్యాచురల్ ప్రాక్టీసెస్ ఉంటాయా? ఉంటాయి సార్. సో ఏముంటాయండి మామూలుగా? ఇప్పుడు మీరు హీరోయిన్స్ నే చూసినా కూడా వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది యోగానే చేస్తున్నారు కదా. అవును, యోగా ఫిట్నెస్ చాలా ఫోకస్ చేస్తారు. అందరికీ మనకి వాళ్ళకు కూడా చాలా స్ట్రెస్ ఉంటుందండి. స్ట్రెస్ ఎందుకంటే వాళ్ళు బయటకు అందంగా కనిపించాలి, వాళ్ళు హెల్త్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ అపీరియన్స్ మెయింటైన్ చేయాలి, పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా ఉంటాయి వాళ్ళకి స్ట్రెస్ రిలీజ్. సో ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ చాలామంది ఆల్మోస్ట్ అందరూ యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ యోగా మెడిటేషన్ చేస్తూ వాళ్ళ ఏజ్ని అనేది కనపడకుండా చేసుకుంటూ వాళ్ళకి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ లాంటివి రాకుండా యోగా ద్వారానే వాళ్ళు కూడా క్యూర్ చేసుకుంటున్నారండి. సర్జరీస్ అనేది మనము కొంతమందికి వర్కౌట్ అవుతాయి, కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. నాకు తెలిసి కామన్ పీపుల్ అయితే అఫోర్డ్ చేయలేరు, మెయిన్ గా ఎఫోర్డ్ చేయలేరండి. సో నేను ఒకళ్ళిద్దరిని చూసిన దాన్ని బట్టి అయితే ఇంజెక్షన్స్ చేయించుకోవడం కూడా, వాళ్ళు నీ పెయిన్ కి ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటున్నారండి. నీ సర్జరీ, నీ ఇంజెక్షన్స్ అని రకరకాలు వస్తున్నాయి. సో ఎందుకు అంత దూరం వెళ్ళాకన్నా మీకున్న ప్రాబ్లం మన చేతిలోనే, మన దగ్గరే. ఇప్పుడు యోగా అనేది అందరికీ ఎంత ఇంపార్టెంటో చాలా మంది, మన నరేంద్ర మోడీ గారు చాలా మంది చాలా మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు త్రూ వీడియోస్ కానీ వాళ్ళ ఆర్టికల్స్ ద్వారా కానీ మనకి చాలా నాలెడ్జ్ ఇస్తున్నారు. సో మనం అంత దూరం సర్జరీస్ వరకు వెళ్ళకుండా అంత కాస్ట్ పెట్టి చేయించుకోవాల్సిన అవసరం మనకి లేదు. సో యోగా ద్వారానే అలాంటివి తగ్గించుకోవచ్చు. ఈవెన్ మన ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని, సో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఆ ప్రాబ్లంని కేర్ తీసుకుంటూ యోగా చేస్తారో, రాని వాళ్ళు కూడా బిఫోరే మనము యోగా స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నీ పెయిన్స్ వచ్చేసిన తర్వాత కేర్ తీసుకుంటూ అండర్ గైడెన్స్ లో కేర్ఫుల్ గా చేయాలి. మీరు యోగా మీరు ముందే బిఫోర్ ఎనీ ఏ ఏజ్ లో అయినా కూడా, లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్నపిల్లలైనా, ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు సార్. మనం ప్రికాషన్స్ ముందుగానే తీసుకుంటే మనకి ఆ పెయిన్స్ అనేవి రావు కదా. అసలు పెయిన్ రాకుండానే మనం యంగ్ గా కనిపించవచ్చు, మన డైలీ రొటీన్ వర్క్ ని ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి స్ట్రెస్ ఉండదు. మనం ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఎన్ని వర్క్ లో ఎన్ని స్ట్రెస్, ఇప్పుడు జాబ్కి వెళ్తారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాబ్ చేస్తున్నారు, చాలా స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇంటికి వచ్చి అగైన్ మళ్ళీ లేడీస్ వంట చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలాగే మెన్ కి కూడా బయట అదర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మెన్ దగ్గర నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళే ముందుకొచ్చి కూడా చేస్తున్నారు. ఎందుకంటే తెలుసుకుంటున్నారు, వాళ్ళే ఎక్స్పర్ట్స్. నిజంగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఇప్పుడు వంట చేస్తే బాగా చేస్తున్నారు అని చాలా టేస్టీగా వండుతున్నారు కూడా. అండ్ వాళ్ళే తెలుసుకుని, ఇది వరకులా కాదు ఆడవాళ్ళే వంట చేయాలని కాదు, ఇప్పుడు మెన్ కూడా ముందుకొచ్చి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. సో అలా హెల్ప్ చేస్తున్నప్పుడు మనం కూడా అందరం, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ, మన దగ్గరికి ప్రాబ్లం రాకముందే మనం ఆ ప్రాబ్లం బారిన పడకుండా యోగా అనేది స్టార్ట్ చేయొచ్చండి. స్టార్ట్ చేస్తేనే మనకి ఫర్దర్ గా వెయిట్ పెరగము. మెయిన్ రీజన్స్ మనకి నీ పెయిన్ కి, బ్యాక్ పెయిన్ కి మనం అనుకున్నట్టు ఇందాక వెయిట్ గెయిన్ అవ్వడం ఒకటి, అండ్ స్ట్రెస్ పెరగడం ఒకటి. అంటే యంగ్గా కనిపించాలంటే యోగాలో ముందే ఈ స్ట్రెస్ ఇవన్నిటి వల్ల మనం బాడీ షేప్ అవుట్ కాకముందే ఫిజిక్ మెయింటైన్ చేయడానికి
ముందు నుండే యోగా start చేయాలి సార్. యోగా ప్రాక్టీసెస్ చేయాలి. ముందు నుంచే చేయాలి. అందరూ అనుకుంటారు నా ప్రాబ్లం రాలేదు కదా, ఇంక నేను ఎందుకు యోగా స్టార్ట్ చేయడం. చాలా మంది అనుకుంటారు యోగా వచ్చేసి కూర్చొని బ్రీతింగ్ చేయడమే కదా, కళ్ళు మూసుకొని బోర్ అండి, ఏజ్డ్ వాళ్ళు చేస్తారు కదా అంటారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏజ్డ్ వాళ్ళ కన్నా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకే కదండి ఎక్కువ వస్తున్నాయి. నీ పెయిన్స్ జంక్ ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, స్ట్రెస్, ఒబేసిటీ అనేది ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నారు ఇప్పుడు ఎక్కువ పిల్లల్లో హైపర్ అయిపోతున్నారు బాగా. వాళ్ళ స్టడీస్ వాళ్ళ పిల్లల్లో కూడా ఒబేసిటీ కనిపిస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఒబేసిటీ వచ్చిందంటే నీ పెయిన్స్ వస్తాయి, డయాబెటిక్ అటాక్ అవుతుంది, సో స్ట్రెస్ పెరిగిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ రాకముందే పిల్లల్లో అయితే యోగా చేయడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. వాళ్ళ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, మెమరీ పెరుగుతుంది, వాళ్ళకి హైట్ గ్రోత్ అవ్వడానికి. పిల్లల టాపిక్ మనం సపరేట్ గా మాట్లాడదాము, ఎందుకంటే పిల్లలది చాలా టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు కూడా, ADHD కానీ ఆటిజం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో అదే గురించి కూడా మాట్లాడదాము. కాకపోతే ఇక్కడ మనం స్కిన్ గ్లోయింగ్ గా ఉండడానికి ఫస్ట్ యాంటీ ఏజింగ్ ఆ టాపిక్ లో డైవర్ట్ అవుతుంది. సో యాంటీ ఏజింగ్ లో ఫేస్ యంగ్ కనిపించాలి అంటే రింకిల్స్ రాకుండా, స్కిన్ గ్లోయింగ్ గా, పింపుల్స్ అని యాక్నే కానీ ఎలాంటిది లేకుండా కావాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి యోగాలో న్యాచురల్గా? ఓకే, యోగాలో వచ్చేసి మనకి యంగ్గా కనపడడం అనేది చాలా కరెక్ట్ అండి. అసలు అది ఎంత మనకి హెల్ప్ చేస్తుంది అంటే యోగా మనకి యంగ్గా కనపడడానికి మీకు మెయిన్ పోస్చర్ కరెక్ట్ అవుతుంది. చాలా మంది బాడీలో ఎనర్జీ లేక బాడీని ఫ్రీగా ఇలా వదిలేస్తారు, స్ట్రైట్గా ఉండలేరు, షోల్డర్స్ బెండ్ చేసి నడుస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన మీకు యోగాలో మీ పోస్చర్ని కరెక్ట్ చేస్తుందండి. పోస్టర్ కరెక్ట్ చేస్తుంది. మనకి కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ఉంటాయి, శీర్షాసన ఉంటుంది, సర్వాంగాసన ఉంటుంది. వీటిలన్నిటి వల్ల మనకి ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. బాగా జరిగి మనం ఇందాక చెప్పుకున్నట్టు మత్స్యాసన ఒకటి, పశ్చిమోత్తాసన మళ్ళీ డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుందండి. ఈ డైజెషన్ వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. డైజెషన్ జరగడం వల్ల మనకి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫేస్కి బాగా జరగడం వల్ల మనం తక్కువ ఏజ్ కనిపిస్తాము, యంగ్ ఏజ్గా కనిపిస్తాము. మనం ఉన్న ఏజ్ కన్నా తక్కువగానే కనిపిస్తాం ఖచ్చితంగా. అండ్ ఫేస్ కూడా గ్లో అవుతుందండి. దాంతో పాటుగా మనకి ఈ యోగాలోనే మనకి ఫేషియల్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయండి. ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతాయండి. ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాస్ చేయాలి. ప్రాణాయామాస్ చేయడం వల్ల కూడా నాడీ శోధన ప్రాణాయామ, బ్రహ్మరి ప్రాణాయామ ఇలాంటివి చేయడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి. ఫేస్ ఇంకా గ్లో అవుతుంది. మెడిటేషన్ చేస్తాము, ప్రాణాయామాస్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. దీంతో పాటు డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. డైట్ అనేది ఇప్పుడు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవద్దు, లిమిటెడ్ గా. అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక డైట్ అలవాటు అవుతుంది, ఆ డైట్ నే మెయింటైన్ చేస్తూ క్వాంటిటీ ఎక్కువ తీసుకోకుండా, జంక్ ఎక్కువ తీసుకోకుండా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా, సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేలా డైట్ లో చూసుకొని త్రూ యోగా మెయిన్. సూర్య నమస్కారాలు చేయండి, మీరు మంచిగా పోస్చర్ కరెక్ట్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, అండ్ స్టిఫ్ గా నిలబడతారు, మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలా మీకు ఫేషియల్ గ్లో అనేది బాగా పెరుగుతుందండి. సో ఇప్పుడు అయితే పిల్లల టాపిక్ మనం ఇందాక పక్కన పెట్టేసాము, ఇప్పుడు మాట్లాడదాము. ADHD కానీ ఆటిజం కానీ ఈ మధ్య పిల్లల్లో చాలా ఎక్కువ ఇస్తున్నాము. సో దీనికి కూడా యోగా త్రూ ఏమన్నా కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ADHD తగ్గించచ్చా? తగ్గించదు సార్. ఎలా అండి? ఎలాంటి? ఆటిజం ఉంది, ఆటిజం కూడా ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఆటిజము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి మొబైల్స్, స్క్రీన్ ఎక్కువ అలవాటు పడిపోవడం, అండ్ మొన్నే కరోనా ఒక 4 years బ్యాక్ అట్లా తగ్గింది. ఆ టైంలో ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇదివరకు అంటే మన పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతల మధ్యలో పెరిగేవాళ్ళు, ఇప్పుడు జాబ్స్ వల్ల వేరే ఊరికి రావటము, సో పిల్లలు ఇంట్లో ఉండిపోయి టీవీ చూడటము ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి అంటే కొన్ని వాళ్ళ బై బర్త్ కూడా ఉంటాయి, కొన్ని మనకి ఈ మధ్యలో వస్తాయి, మన లైఫ్ స్టైల్ బట్టి కూడా కొన్ని మనకి అటాక్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనము యోగా ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి. అంటే వీళ్ళకి కూడా సేమ్ మనం ఇందాక ఎలా అయితే ఒక ఎక్స్పీరియన్స్డ్ యోగా ట్రైనర్ దగ్గర మనం ఎలా అయితే వాళ్ళ గైడెన్స్ లో ఎలా చేయాలో పిల్లల్ని కూడా అంటే
చాలా మంది పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది లెవెల్స్, హైపర్ ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు, బట్ లెవెల్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు అందరితో పాటు యోగా చేయొచ్చు. కొంతమంది పిల్లలకి విడిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఒకవేళ ఇంటి దగ్గరే కూర్చొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకంటే ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా యోగా సెంటర్ రావడం అలాంటిది ఛాన్స్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఉండడం వల్లనే పిల్లలు ఇలా అయిపోతున్నారు. సో వాళ్ళకి ఇంట్లోనే చేసుకోవడానికి 1-2 ఆసనాలు చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే ఆసనాలు కానీ, మెడిటేషన్ ప్రాక్టీసెస్ కానీ, ఎనీథింగ్, ముద్ర కానీ, సో అలాంటివి. యాక్చువల్గా చెప్పాలంటే పిల్లలు వాళ్ళు ఇండివిజువల్గా చేయలేరు, మదర్ సపోర్ట్ ఉన్నా కూడా చేయలేరు సార్. ఎందుకంటే వాళ్ళు తొందరగా వాళ్ళు లిజనింగ్ అనేది వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉండదు, వాళ్ళు వేరే ఆలోచిస్తూ ఉంటారు. సో త్రూ గైడెన్స్లోనే మనం చేయించాలి. వాళ్ళతో ఎక్కువ ఆసనాస్ కన్నా వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. వాళ్ళని కామ్ చేయాలి. ఫస్ట్ కామ్ చేయాలంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయించాలి. స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళకి కూడా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, వాటిని తగ్గించాలి. తర్వాత వాళ్ళకి ఆసనాస్ నెమ్మదిగా నేర్పించాలి. ఫస్ట్ వాళ్ళని కామ్ చేయాలి, మనకి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళని మనం నెమ్మదిగా యోగాలోకి తీసుకొచ్చి వాళ్ళకి యోగా అనేది నేర్పించాలి. వాళ్ళు బ్యాలెన్స్డ్గా నిలబడలేరు, అటు ఇటు కదిలిపోతూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసి తాడాసన, వృక్షాసన ఇలాంటివి నేర్పిస్తుంటే వాళ్ళు స్టేబుల్గా ఒక చోట కూర్చోవడం, వజ్రాసన, పద్మాసన ఇలాంటివి నేర్పించడం వల్ల ఒక చోట కూర్చుని వాళ్ళు మన వైపు తిప్పుకోవడం వల్ల వాళ్ళతో కొంచెం వాళ్ళలో స్టెబిలిటీ తీసుకొచ్చి నెమ్మదిగా ఇంప్రూవ్ చేయొచ్చండి. ఓన్గా అంటే ఒకవేళ మదర్కి ఏమైనా యోగా ప్రాక్టీస్ ఉంటే ఆవిడ చేయించగలను అనుకుంటే ఇంట్లో చేయించచ్చు, కానీ బెటర్ మీరు బయటకు లేదంటే మేము యోగా ట్రైనర్స్, యాజ్ ఏ యోగా ట్రైనర్గా మేము హోమ్ క్లాసెస్ కూడా చెప్తామని. మేము వాళ్ళు రాలేకపోతే వాళ్ళకున్న ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లోని మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకనే కదా పెద్దవాళ్ళకి కూడా ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే ఓన్ గా చేసేకున్నా నా సజెషన్ అయితే అండర్ గైడెన్స్ అయితేనే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. కాకపోతే బేసిక్ గా వాళ్ళు ఇంటి దగ్గర మాత్రం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్పడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయించాలండి. వాళ్ళలో కూడా కొంచెం కామ్నెస్ అనేది డెవలప్ అవుతుందండి. జనరల్ గా మనం ఈ మధ్య బయట చూస్తే యంగ్ ఏజ్, ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్ ఒబెసిటీ కానీ, లేడీస్లో పీసీఓఎస్ కానీ, ఇలాంటి డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్ జరిగి చాలా రకమైన ప్రాబ్లమ్స్ అనేది ఎంగేజ్లోనే వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఫుడ్ అడల్ట్రేషన్ అని, మిల్క్ అడల్ట్రేషన్ అని, జంక్ ఫుడ్ అని, ఇలాంటివన్నీ నార్మల్ లైఫ్ స్టైల్లో అదొక మెయిన్ భాగం అయిపోయింది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా. సో ఇలా వీళ్ళు కూడా వాళ్ళ హెల్త్ని మళ్ళీ తిరిగి గెయిన్ చేసుకోవడానికి యోగా త్రూ ఏమైనా ప్రాక్టీసెస్ ఉంటాయా? యోగా త్రూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మనము యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్ని మనము పీసీఓస్ ఇలాంటి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, స్ట్రెస్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీసీఓస్ ప్రాబ్లం అని, థైరాయిడ్ అని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. దేనివల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది? ఏ ఆసనం వల్ల ఎలాంటి రిజల్ట్? ఓకే, దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ పశ్చిమోత్తాసన ఉంటుంది. ఇది మనకి డైజెషన్ సిస్టమ్. ఇప్పుడు జంక్ ఫుడ్ తిని డైజెషన్ ఖరాబ్ అవడం వల్లే కదా మనకి ఈ వెయిట్ గెయిన్ అవడం అనేది, పీసీఓస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్టమక్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. గట్ హెల్త్ అండి. సో ఈ డైజెషన్ అనేది మనకి ఇంప్రూవ్ అయితేనే సో మనకి ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇటు నుంచి కొద్దిగా బయటకు రావచ్చు. దాంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఈ పశ్చిమోత్తాసన, స్టమక్ మీద ప్రెషర్ పడుతుందండి. స్టమక్ మీద ప్రెషర్ పడే ధనురాసన ఉంటుంది, మనకి బౌ పోజ్ అంటాము, ధనురాసన చేయొచ్చు. ఈ ఆసన వల్ల మనకి స్టమక్ దగ్గర అబ్డోమినల్ మీద ప్రెషర్ పడి మనకి డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ జరిగి మనకి వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి, వెయిట్ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఈ ఆసనాస్ ఉపయోగపడతాయి. అలాగే మనం భుజంగాసన చేయొచ్చు. భుజంగాసన కూడా స్టమక్ మీద స్ట్రెస్ పడుతుంది. సో అలాగే సర్వాంగాసన కూడా చేయొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పడుతుంది. అధోముఖ శ్వానాసన చేయొచ్చు.
ఇలాంటి ఆసనాస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. వాటి ద్వారా కూడా మనము వీటిని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ థైరాయిడ్ పీసీఓఎస్ కూడా అందులోనే కరెక్ట్ అయిపోతుంది? అందులోనే కరెక్ట్ అవుతాయి సార్. ఈ థైరాయిడ్, పీసీఓస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మెయిన్ వచ్చేసి జంక్ ఫుడ్ వల్ల ఈ పీసీఓస్, థైరాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. పీరియడ్స్ అండ్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు త్వరగా ప్యూబర్టీలోకి రావటము, ఒకవేళ వాళ్ళు అయినా కూడా త్వరగా ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మెయిన్గా వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓస్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వస్తాయి. మనకి థైరాయిడ్లో మళ్ళీ మనకి 2 types ఆఫ్ థైరాయిడ్స్ ఉంటాయండి. థైరాయిడ్స్లో వెయిట్ గెయిన్ ఒకటి అయిపోతారు, వెయిట్ లూజ్ ఒకటి అవుతారు. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కూడా మనకి ప్రాణాయామాస్ ఉంటాయండి. మెయిన్ వచ్చేసి బ్రహ్మరి ప్రాణాయామ. మన థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుందండి బ్రహ్మరి ప్రాణాయామ. బ్రహ్మరి ప్రాణాయామ డైలీ రొటీన్ లో మనం యాడ్ చేసుకోవాలి. సో థైరాయిడ్ కి మనం మార్జరీ ఆసన స్ట్రెచెస్, క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ అంటాం కదండి, అది చేయొచ్చు. మత్స్యాసన చేయొచ్చు. మనకి మెయిన్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పడతాయండి ఈ బ్రహ్మరి ప్రాణాయామ ఒకటి, అండ్ మనకి క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ ఒకటి, మళ్ళీ సర్వాంగాసన, ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ కి ఉపయోగపడతాయి. థైరాయిడ్ మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే బిఫోర్ కరోనా ఒకలాగా ఉండే, ఆఫ్టర్ కరోనా కంప్లీట్గా మారిపోయింది. ఆఫ్టర్ కరోనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ సడన్గా యంగ్స్టర్స్లో కూడా, పిల్లల్లో కూడా ఈ హార్ట్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి యోగా త్రూ దాన్ని సరి చేసుకోవడానికి ఏమైనా ఆసనాస్ ఉంటాయి? ఉంటాయండి. సో మెయిన్ వచ్చేసి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మనం కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నప్పుడు అండర్ గైడెన్స్ చేయాలనుకున్నాం కూడా. సో మెయిన్ అందులో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అండర్ గైడెన్సే చేయాలి. వాళ్ళు కూడా స్లో పేజ్లో స్టార్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇంటెన్స్ అనేది పెంచుతాం అన్నమాట. సో సూర్య నమస్కారాల వల్ల మనకి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. సో ఆ సూర్య నమస్కారాల వల్ల మనకి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్లో మనకి. సో అలా పెరగడం వల్ల బ్లడ్కి పంపింగ్, హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుంది. సో కొలెస్ట్రాల్ అనేవి మనకి ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెంచి మనకి సూర్య నమస్కారాలు మనల్ని బ్యాలెన్స్ చేస్తాయండి. సో వెయిట్ తగ్గుతాం, ఆటోమేటిక్గా వెయిట్ తగ్గితే హార్ట్ ఇష్యూస్ మనకి తగ్గుతాయి. సో అలాగే ఆసనాస్, డైజెషన్, ఇండైజెషన్ ఉంటే వెయిట్ పెరుగుతాం, మళ్ళీ వెయిట్ పెరిగితే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో దీనికి కూడా మనం ప్రాణాయామాలు కూడా చేయాలి. నాడీ శోధన ప్రాణాయామ చేయాలి, భ్రమరి ప్రాణాయామ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మెయిన్ అండి. మనం ఎంత బాగా బ్రీత్ తీసుకోగలిగితే మనకి బ్లడ్ పంపింగ్ అంత బాగా జరుగుతుంది. సో ఈ ఆసనాస్, ప్రాణాయామాస్ చేసుకుంటూ కూడా మన హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండొచ్చు. కొంతవరకు మనం ఆ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. సో మేజర్గా సూర్య నమస్కారం అనేది ఇంపార్టెంట్ అండి. దాంట్లో కొన్ని ప్రాణాయామాలు చేయాలి. స్ట్రెస్ రిలేటెడ్ భ్రమరి ప్రాణాయామ చేయొచ్చు, నాడీ శోధన ప్రాణాయామ చేయాలి. అండ్ మనకి ఇంకా కపాలభాతి ప్రాణాయామం ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామ స్టమక్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. మామూలుగా మనకి హై బ్లడ్ ప్రెషర్ అనేది చూస్తూ ఉంటాము. సో దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హై బీపీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి సూర్య నమస్కారాలు చేయడం వల్ల, ప్రాణాయామాస్, మెడిటేషన్ చేయడం వల్ల మనం. సో ఈ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ కూడా ఇప్పుడు మేజర్ కన్సర్న్ అయింది. అది ఎలా ఉంటుంది? డయాబెటీస్కి వచ్చేసి మెయిన్ రీజన్ మనకి జంక్ ఫుడ్ తినడము, వెయిట్ పెరగడము, షుగర్స్ ఎక్కువ తీసుకోవడం, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, అండ్ స్ట్రెస్ పెరగడం వల్ల కూడా. దీనికి కూడా మనము అర్ధమశ్చంద్రాసన అని ఉంటుందండి. అర్ధమశ్చంద్రాసన చేస్తే మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ప్యాంక్రియాస్ మీద మనకి ప్రెషర్ పడుతుంది. స్టొమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్. అండ్ మనకి ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ నుంచి బ్యాలెన్సింగ్ చేసి, సో మనకి డయాబెటిక్ నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు. అలాగే మనకి కపాలభాతి చేస్తాము. తర్వాత డయాబెటీస్కి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాణాయామ చేయాలి, మెడిటేషన్ చేయాలి. చేస్తే కూడా మనకి డయాబెటిక్ కంట్రోల్లో వస్తుందండి. సో ఇప్పుడు ఇంకొక కన్సర్న్ ఒకటి, మైగ్రేన్ ఇష్యూ అనేది చాలా మేజర్ కన్సర్న్. అవునండి. సో నాకు కూడా ఉంది మైగ్రేన్. నాకు ఇప్పటికీ సొల్యూషన్ అనేది లేదు. సో మన యోగా త్రూ ఏమన్నా చేయొచ్చా? మెయిన్ వచ్చేసి బ్రీతింగ్. పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? పర్మనెంట్ అంటే మీకు కంప్లీట్ గా సొల్యూషన్ అయితే ఉంటుందండి. మీకు మీరు చేసే తీసుకునే ప్రికాషన్స్, మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు యోగా ద్వారా మీరు దీన్ని తగ్గించుకోవచ్చండి మైగ్రేన్ హెడేక్ అనేది. దాంతోపాటు మనం మైగ్రేన్కి
మెయిన్గా భ్రమరి ప్రాణాయామ చేయాలండి. అంటే మనం ఇప్పుడు నెక్ నుంచి సౌండ్ చేస్తాం. భ్రమరి ప్రాణాయామ అంటే గాలి తీసుకుంటాము, ఆ తీసుకునేటప్పుడు మళ్ళీ గాలి వదిలేటప్పుడు నార్మల్గా తీసుకుని గాలి వదిలేటప్పుడు నెక్ నుంచి మనం హమ్మింగ్ సౌండ్, హనీబీలా సౌండ్ చేస్తూ గాలిని బయటికి పంపిస్తాం. ఒక్కసారి చూపిస్తారా? మనము ఇయర్స్లో జస్ట్ లైట్గా, అంటే అవుట్ సైడ్ సౌండ్స్ మనకి వినిపించకుండా మన సౌండ్ మనం వింటూ ఫోకస్ చేస్తూ చేయడానికి హమ్మింగ్ చేయాలి బయటికి. మనం ఇలా గాలి తీసుకుని ఇలా స్లోగా గాలి తీసుకొని స్లోగా వదలాలి, ఫాస్ట్గా చేయకూడదు. మనం బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ ఆ సౌండ్ పైన ఫోకస్ చేస్తూ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి మైగ్రేన్ హెడేక్ అనేది కంట్రోల్కి వస్తుందండి. అండ్ కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి మనం మైగ్రేన్ హెడేక్కి. అండ్ ఎక్కువ లైటింగ్కి ఫోకస్ అవ్వకూడదు. మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ అని క్యారీ చేయాలి. ఎక్కువ సౌండ్స్ మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ ఎక్కువ ఇంట్లో కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటూ మెయిన్గా భ్రమరి ప్రాణాయామ చేస్తే బ్రీతింగ్ రిలేటెడ్ ఇంకా అదర్ మన ప్రాణాయామాస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మైగ్రేన్ హెడేక్ కూడా మనకి కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల మనకి హెడేక్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. మన వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, మన యాక్టివిటీస్ వల్ల కావచ్చు. సో మెయిన్గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలంటే, ఆ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే సూర్య నమస్కారాలు డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. సూర్య నమస్కారాలు అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మేజర్ రోల్ ఉంటుందండి సూర్య నమస్కారాలు. ఎందుకంటే మీరు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేశారంటే సో మీకు ఆ డే అంతా ఫ్రెష్గా గడుస్తుంది. మీరు మీ యాక్టివిటీస్ని, మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇంకా యాక్టివ్గా చేయొచ్చు. సో మీ సూర్య నమస్కారాలు అనేది మనకి చాలా పోస్చర్ కరెక్ట్ చేస్తుందండి. పోస్చర్ కరెక్ట్ చేస్తుంది, కాన్ఫిడెన్స్ పెంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ఎనర్జీ బూస్టర్ లాగా మీకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ఇది స్నోరింగ్ కూడా ఒకటి మేజర్ కన్సర్న్. ఇప్పుడు స్నోరింగ్ అనేది ఈ మధ్య వెయిట్ గెయిన్ వల్లనో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల స్నోరింగ్ అనేది వస్తుంది. సో వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో ఎలా ఇది అసలు ఈ స్నోరింగ్ అనేది కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి? ఉంటుందండి. బ్రీతింగ్ అండ్ మనకి స్నోరింగ్ ఏంటంటే ఇప్పుడు నెక్ దగ్గర మనకి నెక్ చుట్టూ ఫ్యాట్ పెరగడం వల్ల బ్రీతింగ్ మనం సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల ఇప్పుడు మనం డైలీ రొటీన్ లైఫ్లో మన పనులు చేసుకుంటూ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమండి. గబగబా బ్రీతింగ్ తీసేసుకుంటూ ఉంటాం. అంటే ఏదో చిన్నగా ఇలా మాట్లాడుతూ తీసేసుకుంటాం. ఇప్పుడు కూడా మనం కామన్గా మాట్లాడుకుంటున్నప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ ఉండదు. చిన్నగా బ్రీత్ తీసుకుంటాం, చిన్నగా వదిలేస్తాం, అలా జరుగుతాం. అసలు మనం బ్రీత్ ఎలా తీసుకోవాలంటే బ్రీత్ తీసుకున్నప్పుడు స్టమక్ ఫిల్ చేయాలి, డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. స్టమక్ ఫిల్ చేస్తూ డీప్ బ్రెత్ తీసుకోవాలి. అది కూడా ఇట్లా ఫాస్ట్గా తీసుకోకూడదు, చాలా నెమ్మదిగా స్లోగా. మీరు గాలి తీసుకునేటప్పుడు సౌండ్ కూడా పైకి రాకూడదు. సౌండ్ పైకి రాకుండా స్లోగా గాలి తీసుకుని స్లోగా వదిలిపెట్టాలి, గాలి బయటకు వదిలిపెట్టినప్పుడు కూడా. సో అలాంటప్పుడు మీకు ఆ గురక స్నోరింగ్ అనేది మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తేనే మీకు బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. మీ లంగ్ కెపాసిటీ పెరగాలి. లంగ్ కెపాసిటీ పెరిగితేనే మీకు బ్రీతింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా జరుగుతుంది. సో ఫ్లెక్సిబుల్గా జరిగినప్పుడు మీకు స్నోరింగ్ అనేది తగ్గుతుంది. సో మీకు నెక్ దగ్గర ఫ్యాట్ ఏమైనా నెక్ పెరిగితే, వెయిట్ పెరిగినప్పుడు నెక్ దగ్గర కూడా మనకి ఆటోమేటిక్గా ఫ్యాట్ పెరుగుతుంది. సో ఆ ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకుంటూ మనము నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రాణాయామాస్ చేసుకుంటూ మనం స్నోరింగ్ కూడా తగ్గించుకోవచ్చండి. దాంట్లో అప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసినప్పుడు హెడ్ మూమెంట్స్ ఉంటాయి, ఆసనాస్ చేసినప్పుడు నెక్ మూమెంట్స్ ఉంటాయి. దీనివల్ల మనకి ఈ నెక్ చుట్టూ ఉండే ఫ్యాట్ అనేది కరిగిపోతే కనుక సో మనకి స్నోరింగ్ ప్రాబ్లం కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. మనము యోగా అనేది డేలో ఎప్పుడైనా చేయొచ్చా? ఏమైనా స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుందా? స్పెసిఫిక్ టైం ఏం అవసరం లేదండి. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మనం యోగా చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో నేను పలానా టైంకి చేయాలి అంటే చేయలేము. వేరే వర్క్స్ ఉంటాయి, స్కిప్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ అనేది మనం యోగా ప్రాక్టీస్ చేస్తే మనకి రిజల్ట్ కూడా అంతే బాగుంటుందండి. మన డైలీ రొటీన్ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల మీకు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే మార్నింగ్ చేస్తే ట్రెడిషనల్గా మనము మంచిగా ఉంటుంది, మనకి హెల్త్కి అంతా బాగుంటుంది. అలాగే
ఈవినింగ్ కూడా చేయొచ్చండి. మీరు మార్నింగ్ చేస్తే ఎలాగైతే రోజంతా ఫ్రెష్గా ఉంటారో అదే విధంగా ఈవినింగ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. అండ్ మళ్ళీ నైట్కి మీకు నిద్ర బాగుపడుతుంది. నెక్స్ట్ డే మీరు మళ్ళీ నిద్ర లేసి స్ట్రెస్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మీకు స్లీప్ అనేది బెటర్గా ఉంటుంది, బెటర్ స్లీప్ ఉంటుంది మీకు. ఆ నిద్ర బాగుపడితే నెక్స్ట్ డే వర్క్ కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు ఎలాంటి ఆటంకం లేకుండా. అదే మీకు నిద్ర బాగుపడలేదు అనుకోండి, అగైన్ మళ్ళీ మైగ్రేన్స్, హెడ్ ఏక్స్ ఇవన్నీ కామన్ గా వచ్చేస్తాయి. నిద్ర పట్టకపోతే ఇన్సోమ్నియా, నిద్ర పట్టలేదు అనుకోండి ఇన్సోమ్నియాలోకి వెళ్ళిపోతుంది ఆ ప్రాబ్లం వల్ల. అలా ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడచ్చు. సో ఇంకా నైట్ షిఫ్ట్ చేసి పొద్దున పడుకుంటారు కదండి, కొంతమంది పగలు పడుకుంటారు. వాళ్ళు లేచిన తర్వాత ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ లేవగానే చేయలేరు. ఒకవేళ వాళ్ళు అప్పుడు యోగా చేసుకుంటాము అంటే కనుక కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఒక బనానా తిని కానీ వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు కొంచెంసేపు రిలాక్స్ అవుతాము కొంచెం తర్వాత చేస్తామంటే మీరు ఫుడ్ కొంచెం స్టమక్ ఎంటీగా ఉండాలి, ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉండాలండి ఫుడ్ తీసుకున్న తర్వాత. అలా కూడా చేయొచ్చు. సో పర్టికులర్ టైంలోనే చేయాలని రూల్ అయితే ఏం లేదండి. మనం యోగా చేయడం ఇంపార్టెంట్, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. సో మీరు మార్నింగ్ చేశారనుకోండి రోజంతా ఫ్రెష్గా గడుస్తుంది. సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా మనం ఒక యాక్టివిటీ తర్వాత ఒక యాక్టివిటీ అన్ని చేసుకోవచ్చు. ప్రెసెంట్ లో ఉంటాం, ఏ పని చేస్తున్నామో దాని మీద ఫోకస్ చేయగలుగుతాం, అన్ని తగ్గిపోతాయి కాబట్టి మనం ఈజీగా లీడ్ చేయొచ్చు మన డైలీ రొటీన్. ఏ టైం అనేది స్పెసిఫిక్గా లేదన్నారు. కాకపోతే మరి ఫీమేల్లో వాళ్ళు అంటే ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ జాబ్ చేసే వాళ్ళైనా హౌస్ హోల్డ్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళు టైం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మెన్ కన్నా వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది? ఓకే, మెయిన్ ఇప్పుడు అనుకున్నాం కదండి ఏదో ఒక టైంలోనే పర్టికులర్గా చేయాలని లేదు అనేసి. సో వాళ్ళు మార్నింగ్ వాళ్ళ రొటీన్ వాళ్ళ హౌస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏదైనా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకుని వచ్చి వాళ్ళు ఇక్కడ యోగా పెర్ఫామ్ చేసుకుని క్లాస్ అటెండ్ అయి వెళ్ళొచ్చు. ఎక్కువగా మనం లేడీస్కి ఎక్కువ ఈ హెల్త్ ఇష్యూస్ పీసీఓస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ థైరాయిడ్ కానీ లేడీస్లోనే ఎక్కువ చూస్తాం. జెంట్స్లో కూడా ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది. ఎక్కువ ఏంటంటే వీళ్ళు వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, టైంకి అయిపోవాలి, అందరికీ అన్ని అందించాలి, ఈ స్ట్రెస్లో ఇది అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళాలి, నేను బయట చూసుకోవాలి, బయట పనులు ఉన్నాయి, ఈ స్ట్రెస్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పీసీఓస్ థైరాయిడ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉమెన్లోనే కనిపిస్తూ ఉంటాయండి. సో వాళ్ళు మెయిన్గా అందరికన్నా కూడా మెయిన్గా వాళ్ళే ఎక్కువ యోగా అనేది ప్రాక్టీస్ చేయాలని, ఎందుకంటే వాళ్ళు హెల్తీగా ఉంటేనే మిగిలిన ఫ్యామిలీ అందరినీ వాళ్ళు హెల్తీగా చూసుకోగలరు. సో వీళ్ళకంటూ తెలిస్తే ఉమెన్కి తెలిస్తే యోగా నేను చేయడం వల్ల ఇంత హెల్తీగా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నది అనేది వాళ్ళే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ని పుష్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఉమెన్ హెల్తీగా ఉంటే ఉమెన్కి ఎంత హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీలో అందరికీ అదే హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి. సో ఉమెన్ అందరూ బయటకు వచ్చి అంటే నేనేదో ఇంట్లో వర్క్ చేసేస్తున్నాను, నా పని నేనే చేసుకుంటాను, చాలా పని చేసుకుంటున్నాను కదా, నేను వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అయిపోతాను, సో నాకు వేరే వర్కౌట్ అవసరం లేదు, నేను ఇంకా యోగా చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారండి. అది కరెక్ట్ కాదండి. ఆ 1 అవర్ అనేది వాళ్ళు బయటికి రావాలి, ఆ ఇంట్లోనే అదే 4 గోడల మధ్యలో ఉండి మీరు ఎంత పని చేసినా కూడా స్ట్రెస్ అనేది ఉండిపోతుందండి. ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతున్నారు కానీ ఇక్కడ మీకు స్ట్రెస్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టైంకి అయిపోవాలి, నేను అందించాలి అందరికన్నా, దాంట్లో పడిపోయి గబగబా వెంట వెంటనే స్ట్రెయిన్ అయిపోతారు కానీ స్ట్రెస్ అనేది తగ్గదండి. సో వాళ్ళు అనేది 1 అవర్ యోగా చేస్తేనే వాళ్ళకి ఈ మనం అనుకున్నట్టుగా పీసీఓస్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి బయటకు రాగలుగుతారు, స్ట్రెస్ లెవెల్స్ అనేది మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే చేయక్కర్లేదండి. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, సో వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి టైం ఉండదు కదా. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 అవర్ వాళ్ళు చేసుకోవచ్చు. 1 అవర్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రెస్ రిలీజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి స్ట్రెస్ వల్ల మళ్ళీ పడుకునే ముందు కూడా ఎవరైనా కూడా పడుకునే ముందు బ్రహ్మరి ప్రాణాయామ చేస్తే నిద్ర బాగా పడుతుందండి. నిద్ర బాగా పడుతుంది, ఫేషియల్ గ్లో పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో ఉమెన్ అనేది ఎక్కువ వీళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆటోమేటిక్గా మేము ఉమెన్ హెల్తీగా ఉంటే అందరు ఇంట్లో హెల్తీగా ఉంటారు. సో
టైం లిమిట్ లేదండి. టైం ఈ టైంకే చేయాలని లేదు. ఉమెన్ కూడా ఏ టైంలో అయినా చేయొచ్చు. మెన్ అండ్ ఉమెన్, పిల్లలు కూడా. పిల్లలకి ఎంప్టీ స్టమక్ ఉండాలి. ఎంప్టీ స్టమక్. ఫుడ్ తీసుకున్నాక ఒక 2-3 hours గ్యాప్ ఉంటే మీరు చేసేటప్పుడు మీకు ఇన్కన్వీనియన్స్ ఉండదు. ఈజీగా బాడీ అనేది మనం ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఉంటుంది. ఓకే ఓకే విజయ్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ అండి.